నమస్తే. మొన్న బల్కంపేటలో జరిగినటువంటి శివశక్తుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సో దీన్ని ఖండిస్తూ ఇవాళ శివశక్తులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం పైన కొన్ని డిమాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకుందాం వారు ఏం చెప్తారనేది. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? మొన్న బల్కంపేటలో పోలీసులు అందరూ కూడా లాఠీచార్జ్ చేశారు, పరిస్థితి చూసాం కదా. అందరికీ తెలిసిందే మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ ఈ వీడియోలు అన్నీ వైరల్ అయినాయి. ఏంటంటే బల్కంపేటలో మొన్న మేము అమ్మవారి కోసం ఒక తబలా బాజా పెట్టి అమ్మవారిని కొంచెం సాంప్రదాయపరంగా తీసుకెళ్ళండి. ఏంటంటే ఒక మనిషి నార్మల్గా పెళ్లి చేసుకుంటే 1 వరకు భరత్ చేస్తారు. అలాగే ఒక మనిషి చనిపోతే, ఒక విఐపి చనిపోతే ఎంతో అంగరంగ డీజేలు బ్యాండ్ గిన్ అన్నీ పెడతారు. అలాంటిది అమ్మవారు లోక కళ్యాణం చేసుకొని వచ్చినప్పుడు ఆమెకు ఒక తబలా బాజా పెట్టండి, కనీసం ఇట్లా చప్పులు లేకుండా ఒక మూగదయంలాగా తీసుకురాకండి అని మేము అడిగినామంటే మేము రథముంగల్కి వెళ్ళి అడ్డగించలేదు. మేము ఒక జగలో నిలబడి అడిగినప్పుడు ఒక 2 అవర్స్కి రథం వచ్చింది. ఆ 2 అవర్స్ వరకు మేము శాంతియుతంగా మేము నినాదాలు చేసుకుంటూ మేము అడగడం జరిగింది. రథం వచ్చిన మూమెంట్లో ఏం చేశారంటే, ఇక వీళ్ళు ఏం చేసినా జరిగేటట్టు లేరు, ఏం చేయాలని మాకేమైనా రిమార్క్ వస్తా అనుకురో, మరి పోలీసు వాళ్ళ ఏర్పాట్లు మంచిగా లేవని ఏమైనా అవుతుంది అనుకురో ఏమో. కానీ ఒకటేసారి మేము ఒక 50 మెంబర్స్ ఉన్నామండి. ఒక 200-300 మంది టాస్క్ ఫోర్స్ వాళ్ళు, అలానే పోలీస్ వాళ్ళు అందరు కలిసి ఇంత పెద్ద 6 ఫీట్ 5 ఫీట్ కట్టెలు తీసుకొని తరిమి కొట్టడం, దురభ్యసరంగా మాట్లాడడం జరిగిందండి. అలా జరిగినందుకు మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము కూడా ఒక జోగిని అంటే ఒక అమ్మవారి స్వరూపం, అమ్మవారితో ఎంత సమానం ఉంటుందో. కొట్టడానికి ఎవరు హక్కిచ్చారు? ఎవరైనా చేతి వేయడానికి హక్కిచ్చారా? మీరు బెదిరించాలా? కాదమ్మా ఇలా కాదు, ఇలా పరిస్థితులు ఇలా లేవు, గుడికాడ ఇలా పరిస్థితులు ఇలా లేవు, తొందర తీయాలనుకున్నాం, తొందర తీసేస్తున్నాం, మేము రథం తొందర తీస్తున్నాం, అమ్మని తొందర లోపల పెట్టేస్తున్నామని చెప్తే వాళ్ళు జరుగుతుండేమో పక్క వెళ్ళిపోతున్నాం. మరి అంత దారుణంగా కొడతారా అండి? లాఠీ చార్జ్ చేయడమా? వాళ్ళ దెబ్బలు చెప్పుకోని చోట్లలో దెబ్బలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు మా అమ్మ నాన్ననేమో ఇంటి నుంచి వెళ్ళేస్తారు, మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి మా శివశక్తులు మేము ఇట్లా బతుకుతుంటే రోడ్డు మీదకి వచ్చి మా అమ్మవారికి మేము మంచిగా జరగాలి, అమ్మవారు బాగుంటేనే దేశమంతా బాగుంటుందని మేము అక్కడ వచ్చి మొక్కుతాం. మేము జనాలకు అందరికీ చెప్తుంటాము, రండి వెల్కమ్ రండి మొక్కండి, అమ్మవారు అందరినీ బాగా చూస్తామని చెప్తాము. మీరు ఇలా చేస్తుంటే వచ్చే భక్తులు ఎలా వస్తారండి? అక్కడికి వెళ్తే కొడుతున్నారని చెప్పేసి ఎవరైనా వస్తారా? బల్కంపేటకి ఎవరు కూడా రారండి. ఇంత దారుణంగా చేయకూడదు తెలుసా? చాలా దారుణంగా చేశారు. పిల్లకి ఎంత దెబ్బలు తగ్గలేదు తెలుసా? టూ మచ్గా దెబ్బలు కొట్టారు. మరి వాళ్ళకెందుకు మా పైన? మాదేందంటే ఈసారి ఘనంగా జరగట్లేదు. పూల డెకరేషన్లు ఒక బంతి పూల తోరణం కట్టేసి అమ్మవారిని ఊరగింపుతారంటే మాకు కొంచెం బాధ అనిపించేసి మేము అడిగాము. అడిగితే ఒక గంట తర్వాత మరి వాళ్ళను ఏం లాఠీచార్జ్ చేయించారు తెలుసా? అది న్యాయం అవుతుందా అండి? చేయించడము న్యాయం కాదండి. మేము శివశక్తులు, మేము అమ్మవారికి అంకితమై ఉంటాము, అమ్మవారికి సేవలు చేస్తాం. మేము బుక్కడి అన్నం పెడితే అమ్మవారి తిని ఆవగించి ఆనందంగా అందరినీ దీవిస్తారు లోకమంతా. మీరు బంగారు బోనాలల్లో వెండి బోనాలలో తీసుకొచ్చి అమ్మవారి ముద్ద తినగానే ఆవగించది, సంతోషపడది. కుండలో తెచ్చిన బుక్కడి అన్నమైన సంతోషంగా తిని అందరినీ దేశమంతా రాజ్యమంతా అందరినీ సంతోషంగా చూస్తుంది తెలుసా? మేడం, ఇప్పుడు ఏదైతే బోనాలు కూడా రాబోతున్నాయి, ఈ బోనాలు కూడా పార్టిసిపేట్ చేయము మేము అని కూడా జోగిని సమ్మ గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇంత బాధగా ఉందండి. ఇలా చేశారు, మాకు ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. మాకు మీటింగ్ పెట్టారు, మీటింగ్ కూడా మాకు పిల్లలేరు. మరి ఇక్కడ బల్కంపేటలో ఇంత దారుణంగా అయింది. మరి అక్కడ కూడా ఇంత దారుణంగా అయితే మేము బోనాలు ఎత్తుకొని ఏమీ లాభం అండి? మరి మేము రంగురంగుల బోనాలు వేసుకొని 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తుల బోనాలు ఎత్తి మీద పెట్టుకొని మేము గుడికి వెళ్తుంటే అక్కడ మాకు ఒక క్యూ పద్ధతి లేదు. మాకు అందరిలో గుంపులో గోవిందమని అందరూ ఇట్లా దొబ్బేస్తుంటారు, మాకు లాఠీ చార్జ్ చేస్తారు, కట్టెలతో దొబ్బుతారు, మా బోనాలు కింద పడిపోతాయి. మేము తలంబ్రాలు అమ్మవారికి ఒడి బియ్యాలు తీసుకొస్తాం, పట్టు వస్త్రాలు తీసుకొస్తాం, అన్నీ కింద పడిపోతాయండి. మేము అమ్మవారికి ఏమి చేస్తామండి? ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. మాకు ఎలా చేస్తాం? అక్కడ చేయాలంటే మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. మాకు కూడా ప్రభుత్వం ఏదన్నా మాకు కూడా సహకారం చేయాలని మేము ఇట్లా కట్టడిగా చేసుకున్నామండి. మీరేం చెప్తారు? మేము అంతే చెప్తున్నాం, మాకంటూ ఒక సపరేట్గా ఉండాలి సపరేట్గా. అట్లా పోలీసులు మీ పైన పూర్తిగా లాఠీచార్జ్ చేశారు, మస్తు చేశారు. మేము కంప్లైంట్ కూడా మాకు యాక్షన్ తీసుకోలే, వెంటనే మాకు సపరేట్గా తీసుకోలే. అట్లా మాకంటూ ఒక సపరేట్ ఉండాలి. అట్లా ఎట్లా చూడొచ్చు మేడం? రాష్ట్ర ప్రభుత్వము శివశక్తులకి అన్యాయం చేస్తుందని చెప్పొచ్చు. శివశక్తులకు అన్యాయం చేస్తుందంటే గత ప్రభుత్వం కొంచెం కాస్తైనా మా పట్ల మాకు ఒక క్యూ లైన్లో మాకు పాసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం మాత్రం పాసులు లేవు, క్యూ లైన్ లేవు, ఎటువంటిది ఏం లేదు. ఇంకా పోలీసుల దాడులు మాత్రం చాలా పోలీసులు మాత్రం వివక్షత మా మీద చాలా చూపిస్తున్నారు. అటువంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నామండి. మొన్న జరిగిన బల్కంపేటలో అంటే ఒకవైపు మంత్రులు వచ్చారు, మేయర్లు వచ్చి చాలామంది వచ్చారు, అందులో మీకు అవమానం జరిగింది అనుకోవచ్చు.
అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా అవమానం జరిగింది కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళే కరెక్షన్ చేసుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే సికింద్రాబాద్ మహంకాళమ్మ ఉజ్జయిని మహంకాళి జాతర, ఆ జాతరలో కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొనకుండా మంచిగా సురక్షితంగా మా సామూహికంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బోనం విషయంలో అంటే మీరు ప్రత్యేకంగా మేము చూస్తూ ఉంటాము, దాంట్లో మరి బైకట్ చేస్తున్నాము అని చెప్పి ఒక మాట వినిపిస్తాం. అంటే మా ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుంటే ఈ క్యూ లైన్ల మీదైనా మమ్మల్ని గుర్తించలేకుంటే మాత్రానికి మేము మా ఇంట్లోనే మేము బోనం ఎక్కించుకుంటాము. మేము అక్కడ దాకా వచ్చి మేము బోనాలు ఎక్కియాము. అదే అండి. అంటే మొన్న జరిగినటువంటి అరెస్ట్ విషయంలో అంటే లాఠీ జరిగిన విషయంలో అందులో ఇలాంటి వాళ్ళ మీద కూడా జరిగినాయి, ఏం చెప్తున్నారు? శివసత్తులని దారుణంగా అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను కూడా చాలా దారుణంగా కొట్టారనమాట. కొట్టి ఇంకా చాలా చెడు మాటలు ప్రవర్తనతోటి మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడొద్దు. శివసత్తులని ఇప్పుడు మేము జోగిన్లము, మేము సంసారాలకి అన్నిటికీ మెడవాసి ఉన్నాము. మేము అమ్మవారి కళ్యాణ కత్తికి భాష్యం కట్టుకొని అమ్మవారి సేవల్లో ఉంటాం కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు బల్కంపేటలో చూసుకున్నట్టయితే అక్కడ అమ్మవారి ఊరేగింపు జరిగేటప్పుడు అమ్మవారి డప్పు సన్నే మేళం లేదు అక్కడ. అయితే ఉట్టి పోలీసు వాళ్ళే గుంజు లాక్కొస్తున్నారు అమ్మవారి రథాన్ని. ఏంది ఇన్ని ఏళ్ళ సంది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 22 ఏళ్ళు అవుతుంది. ఇన్ని ఏళ్ళ సంది లేనిది ఇప్పుడు ఏంది ఇదేంది సిచ్యువేషన్ అని అడిగినందుకు శివసత్తులను దారుణంగా కొట్టడము, మళ్ళీ ఇంకోటి దూషించడం అట్లాంటివి జరిగింది. అటువంటివి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారు లోక కళ్యాణం కోసం అమ్మవారు రథోత్సవం మీద బయలుదేరింది. అమ్మవారు జగన్మాత జగదీశ్వరి. బల్కంపేట ఎల్లమ్మ అంటే బంగారు ఎల్లమ్మ అంటారు మేము. కాబట్టి అట్లా అమ్మవారికి డప్పు సప్పులతోని మంచిగా తీసుకెళ్ళాలి, రథోత్సవం అమ్మవారి గుడి దాకా చేర్చమని అన్నందుకు ఇటువంటి చేసిరనమాట. ఏం చెప్తారండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి. దయచేసి మా శివసత్తులను గుర్తించండి. పాతోళ్ళని అందరినీ ఇప్పటి వాళ్ళని కూడా అందరినీ గుర్తించి మాకు విఐపి లైన్ కాకుండా మాకంటూ ప్రత్యేక ఒక లైన్లో మళ్ళీ పాసులు మాకు ఇష్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.